హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూల్స్ రోజుని అటాక్ చేసిన తర్వాత ఒక అడవిలోకి వస్తుంది. తను మార్నింగ్ కళ్ళు తెరిచి చూస్తుంది. అయితే తను నైట్ అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ క్యాంప్ ఫైర్ చేస్తూ కొంతమంది ఉంటారు. తను వచ్చి వాళ్ళందరినీ చంపేస్తుంది. జూల్స్ చనిపోయిన వాళ్ళందరినీ ఒక దగ్గర పోగు చేస్తుంది. వాళ్ళని కాల్ చేయాలనుకుంటుంది. అయితే ఈలోగా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. జూల్స్ని చూసి ఏమైందని అడుగుతాడు. దానికి జూల్స్ పోలీస్ ఆఫీసర్తో ఏడుస్తూ నిన్న నైట్ ఒక తోడేలు వచ్చింది, అది నా ఫ్రెండ్స్ అందరినీ చంపేసింది అని అంటుంది. ఈలోగా పోలీస్ ఆఫీసరు వేరే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆలోగా జూల్స్ తన దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ను కూడా చంపేస్తుంది. ఎలీనా స్టీఫెన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. స్టీఫెన్ ఎలీనాతో క్యాథరిన్ చెప్పిన దాన్ని బట్టి ఐజోబెల్కి క్లౌజ్ ఎక్కడ ఉన్నాడో తెలుసు, కాబట్టి నేను తనను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి ఎలీనా, నేను ఎలీజాకి మాట ఇచ్చాను, క్లౌజ్ను వెతకడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేయనని. అలానే తను కూడా నాకు ప్రామిస్ చేశాడు, నా వాళ్ళందరినీ సురక్షితంగా క్షేమంగా ఉంచుతానని అని అంటుంది. స్టీఫెను ఎలీనాతో, అది నువ్విచ్చిన మాట, నాకు దాంతో సంబంధం లేదు, అయినా ఎలీజా అంటే నాకు నమ్మకం లేదు, ఎందుకంటే తన కూడా ఒక ఒరిజినల్ కాబట్టి అని అంటాడు. ఎలీనా ఒక గ్లాస్లో వర్వేన్ కలుపుతుంది. తను ఆ గ్లాస్లో ఉన్న వర్వేన్ని తాగుతుంది. స్టీఫెను ఎలీనా దగ్గరికి వచ్చి నేను కూడా వర్వేన్ తాగుతాను అని అంటాడు. తన దగ్గర నుంచి గ్లాస్ తీసుకుంటాడు. ఎందుకంటే క్యాథరిన్ స్టీఫెన్తో చెప్తుంది, రోజుకి నేను కొంచెం కొంచెంగా వర్వేన్ తాగుతున్నాను, కాబట్టి ఇప్పుడు నన్ను వర్వేన్ ఏమీ చెయ్యలేదు అని అంటుంది. కాబట్టి ఇప్పుడు స్టీఫెన్ కూడా వర్వేన్ తాగుతాడు. అయితే స్టీఫెన్ వెంటనే కింద పడిపోతాడు. ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతుంది. తరువాత స్టీఫెన్ కొంచెం సేపటికి తిరిగి నార్మల్ అయిపోతాడు. స్కూల్లో క్యారలైన్ దగ్గరికి టైలర్ వస్తాడు. క్యారలైన్ టైలర్తో నువ్వెలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతుంది. దానికి టైలరు అవును బాగున్నాను, కానీ కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అని చెప్తాడు. క్యారలైన్ టైలర్తో నువ్వు నీ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశావు అని అంటుంది. దానికి టైలరు క్యారలైన్కి థ్యాంక్స్ చెప్తాడు. అలానే నీ ప్రోత్సాహం వల్లే నేను ఇది చేయగలిగాను అని అంటాడు. తరువాత క్యారలైన్ టైలర్తో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్కి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. దానికి టైలరు ఎందుకని అడుగుతాడు. అయితే క్యారలైను తోడేలు కనుక ఫుల్ మూన్ డే రోజున వ్యాంపైర్స్ని కరిస్తే వాళ్ళు వెంటనే చనిపోతారు అని అంటుంది. టైలరు నీకు ఆ విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి క్యారలైను నేను పుస్తకాల్లో చదివాను అని అంటుంది. ఈలోగా అక్కడికి మ్యాథ్ వస్తాడు. టైలర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మ్యాథ్ క్యారలైన్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అయితే క్యారలైన్కి మాత్రం తను ఎక్కడ మ్యాథ్ని హట్ చేస్తుందో అని తనకి దూరంగా ఉండాలనుకుంటుంది. కాబట్టి క్యారలైన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. డీమోను రోజ్ దగ్గరికి వస్తాడు. తనని బ్లడ్ తాగమని అంటాడు. బ్లడ్ తాగడం వల్ల నీ గాయం త్వరగా నయమవుతుంది అని అంటాడు. రోజ్ కూడా అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది అని అంటుంది. రోజ్ డీమోన్ని తన గాయం ఎలా ఉందో చూడమని అడుగుతుంది. అయితే డీమోన్ చూస్తాడు. గాయము రోజు రోజుకి చాలా పెద్దదైపోతూ ఉంటుంది. ఇంకా బాడీ అంతా వ్యాపిస్తూ ఉంటుంది. అయితే డీమోన్ మాత్రం నీ గాయం నయమవుతుంది అని చెప్తాడు రోజ్తో. ఈలోగా అక్కడికి ఎలీనా వస్తుంది. ఎలీనాను చూసి డీమోను నువ్వు రోజ్తో ఉండు, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తున్నాను అని అంటాడు. ఎలీనా డీమోన్ దగ్గరికి వెళ్ళి రోజ్ గాయం నయమవుతుందా అని అడుగుతుంది. అయితే దానికి డీమోన్ ఏమో నాకు కూడా తెలీదు, ఈ ఫీల్డ్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా రోజుని తీసుకుని రూమ్కి వెళ్తుంది. రోజుని బెడ్ మీద పడుకోబెడుతుంది. అయితే రోజు ఎలీనాతో నువ్వు చాలా లక్కీ, నిన్ను సేవ్ చేయడానికి చాలామంది ఉన్నారు అని అంటుంది. ఎలీనా రోజుతో నువ్వు పడుకుని రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. రోజ్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. తనకి చాలా నొప్పి వచ్చి దగ్గుతూ ఉంటుంది. తరువాత తనకి బ్లడ్ వామిట్ అవుతుంది. ఎలీనా వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది. తను తిరిగి వచ్చేసరికి అక్కడ రోజ్ కనిపించదు. రోజు ఎలీనా వెనక నుంచుని తను వ్యాంపైర్గా మారుతుంది. ఎలీనాను చూసి క్యాథరిన్ అనుకుని, క్యాథరిన్ నువ్వు మాకెంత నమ్మక ద్రోహం చేశావు అని ఎలీనా మీద అటాక్ చేయబోతుంది. ఈలోగా ఎలీనా నేను క్యాథరిన్ కాదు, నేను ఎలీనాని అని అంటుంది. తరువాత రోజు కామ్ అయిపోతుంది. రోజు ఎలీనాకి సారీ చెప్తుంది. అసలు నాకేం జరుగుతుందో నాకే అర్థం అవడం లేదు, నా బ్రెయిన్ పనిచేయడం లేదు అని అంటుంది. ఎలీనా రోజుతో ఏం పర్వాలేదు నువ్వు పడుకో అని అంటుంది. రోజ్ పడుకుని పోతుంది. జూల్స్ మిస్టర్ గ్రిల్లో పోలీస్ షెరీఫ్ని కలుస్తుంది. అయితే తను మ్యాన్సలాకుడ్ ఫ్రెండ్నని, ఫ్లోరిడా నుండి వచ్చానని చెప్తుంది. తరువాత పోలీస్ షెరీఫ్ జూల్స్తో మేము మ్యాన్సలాకుడ్ గురించి సెర్చ్ చేస్తున్నామని, తన గురించిన ఇన్ఫర్మేషన్ త్వరలోనే తెలుస్తుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
సాల్స్మాన్ ఇదంతా చూస్తాడు. వెంటనే డీమాన్కి కాల్ చేసి తోడేలు ఇక్కడే ఉంది, మిస్టర్ గ్రిల్కి రమ్మని అంటాడు. అయితే డీమాన్ కూడా వస్తున్నాను అని అంటాడు. స్టీఫెన్ మిస్టర్ గ్రిల్కి వస్తాడు. తన సాల్స్మాన్ని కలుస్తాడు. సాల్స్మాన్ని ఐజోబెల్ గురించి అడుగుతాడు. ఐజోబెల్కి సంబంధించిన నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వమని అడుగుతాడు. దానికి సాల్స్మాన్ తన నెంబర్ ఒకటి నా దగ్గర ఉండాలి, కానీ అది పనిచేస్తుందో లేదో తెలియదు, నేను ఇంటికి వెళ్ళి ఆ నెంబర్ వెతికి నీకు మెసేజ్ చేస్తాను అని చెప్తాడు. తరువాత సాల్స్మాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సాల్స్మాన్ ఇంటికి వెళ్ళి ఐజోబెల్ నెంబర్ని స్టీఫెన్కి మెసేజ్ చేస్తాడు. వెంటనే స్టీఫెన్ ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. అయితే ఆ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. స్టీఫెన్ తనకి మెసేజ్ రూపంలో చెప్తాడు. ఐజోబెల్, నేను స్టీఫెన్ సాల్వేటర్ని, ఎలినా గురించి నేను నీతో మాట్లాడాలి, ఈ మెసేజ్ విన్న వెంటనే నాకు కాల్ చేయమని అంటాడు. జూల్స్ కోసం డీమాన్ మిస్టర్ గ్రిల్కి వస్తాడు. తనని స్టీఫెన్ చూస్తాడు. స్టీఫెన్ డీమాన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చాలామంది ఉన్నారు, తననేం చేయకు అని అంటాడు. డీమాను నేను తననేం చేయడానికి రాలేదు అని అంటాడు. ఈలోగా స్టీఫెన్కి ఐజోబెల్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. స్టీఫెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డీమాను జూల్స్తో నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నిన్ను చంపను అని అంటాడు. అయితే దానికి జూల్స్ ఏంటి అని అంటుంది. దానికి డీమాను బుల్ బైట్కి క్యూర్ ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. జూల్స్ డీమాన్తో నేను నిన్ను అటాక్ చేద్దామని వస్తే పాపం తన పేరేంటి రోజ్, తన అడ్డొచ్చింది, తనని అటాక్ చేయాల్సి వచ్చింది అని అంటుంది. డీమాను జూల్స్తో నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు, క్యూర్ ఏదైనా ఉంటే త్వరగా చెప్పమని అడుగుతాడు. దానికి జూల్స్ నాకు తెలిసిన ఒకే ఒక క్యూర్ ఉంది, చెప్పమంటావా అని అడుగుతుంది. దానికి డీమాన్ చెప్పమంటాడు. జూల్స్ తన బ్రెయిన్ ఇప్పటికే డ్యామేజ్ అయిపోయి ఉండుంటుంది, తను ఏం చేస్తుందో తనకే అర్థమై ఉండదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక వుడెన్ స్టేక్ తీసుకుని తన గుండెల్లో పొడిచేయి, అదే తనకి మంచి క్యూర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలినా రోజ్ కోసం కొన్ని దుప్పట్లు తీసుకుని వస్తుంది. ఈలోగా రోజు రూమ్లో కనిపించదు. ఎలినా తనను వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది. ఎలినాకి రోజ్ కనిపించదు. వెంటనే డీమాన్కి కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మని అంటుంది. ఈలోగా ఎలినాకి బేస్మెంట్ నుండి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎలినా అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడ రోజు అక్కడ ఉన్న బ్లడ్ ప్యాకెట్స్ అన్ని తాగుతూ ఉంటుంది. ఎలినా తనని చూస్తుంది. రోజ్ కూడా ఎలినాని చూసి క్యాథరిన్ అని పరిగెత్తుకుంటూ తన వెంట పడుతుంది. ఎలినా పారిపోతూ ఉంటుంది. ఎలినా ఒక రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్ డోర్ని లాక్ చేసుకుని లోపల ఉంటుంది. తను ఒక వుడెన్ స్టేక్తో రెడీగా ఉంటుంది. ఒకవేళ రోజు ఆ రూమ్లోకి వస్తే తన మీద అటాక్ చేయొచ్చు అని చెప్పి. కొన్ని గంటల తరువాత ఎలినా రోజ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటుంది. తను మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది. రోజ్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. ఈలోగా అక్కడ ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ డీమాన్ కనిపిస్తాడు. డీమాన్ చూసి ఎలినా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. డీమాను రోజ్ ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి ఎలినా తనకు తెలియదని చెప్తుంది. తరువాత ఇద్దరూ కలిసి రోజును వెతకడానికి వెళ్తారు. స్కూల్లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. రోజ్ ఆ పార్టీ దగ్గరికి వెళ్తుంది. తనకేం జరుగుతుందో అర్థం కాదు. తన నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఈలోగా తన దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఏమైందని అడుగుతాడు. రోజు తనను చూసి తన మీద అటాక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పోలీస్ షెరీఫ్ డీమాన్కి కాల్ చేసి రమ్మంటుంది. డీమాను షెరీఫ్ దగ్గరికి వస్తాడు. అయితే పోలీస్ షెరీఫ్ డీమాన్తో ఇక్కడ ఒక అతను చనిపోయాడు, తను వ్యాంపైర్ అటాక్ వల్లే చనిపోయాడు, మన మిస్టిక్ ఫాల్స్లో ఇంకా వ్యాంపైర్స్ ఉన్నారు అని చెప్తుంది. దానికి డీమాన్కి అర్థమయ్యే విషయం ఏంటంటే రోజే ఈ పని చేసిందని. తరువాత పోలీస్ షెరీఫ్తో ఆ వ్యాంపైర్ ఎవరో నేను పట్టుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా స్టీఫెన్కి కాల్ చేసి రోజ్ గురించి చెప్తూ ఉంటుంది. ఈలోగా డీమాన్ తన దగ్గరికి వస్తాడు. ఎలీనాకి ఒక వుడెన్ స్టేక్ ఇచ్చి ఒకవేళ రోజ్ కనుక నీకు కనిపిస్తే తన మీద అటాక్ చేయబోతే ఈ వుడెన్ స్టేక్తో తనని పొడి చేయి అని అంటాడు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి రోజును వెతకడానికి బయలుదేరతారు. రోజు అక్కడే ఉన్న ఇంకొక ఇద్దరిని చంపేస్తుంది. ఈలోగా డీమాన్ వచ్చి తనని ఆపుతాడు. రోజును చూసి నేను డీమాన్ని, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రోజు మళ్ళీ మామూలు మనిషి అయ్యి నేను వాళ్ళని చంపానా, ఎందుకు ఇలా చేశాను నాకే అర్థం కావడం లేదు అని బాధపడుతుంది. డీమాను రోజుతో మనం ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని తనను తీసుకుని అక్కడ నుంచి ఎలినాతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. డీమాను రోజును తీసుకుని ఇంటికి వెళ్తాడు. తనని బెడ్ మీద పడుకోబెట్టి ఏం కాదు నీకంతా తగ్గిపోతుంది అని తను ఓదారుస్తాడు. కానీ రోజు నొప్పికి తట్టుకోలేక నన్ను కాపాడు డీమాన్, నేను ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నాను, ఈ నొప్పి నుంచి నన్ను విడుదల చెయ్యి అని అడుగుతుంది. డీమాను రోజు పక్కనే కూర్చుని నేను నీ దగ్గరే ఉన్నాను, నీకేం కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, పడుకోమని అంటాడు. అయితే రోజు తను పడుకున్న తర్వాత కలలోకి వెళ్తుంది. కలలో రోజు తన పుట్టిన ఊర్లో ఉంటుంది. అలానే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుర్రాలని, అక్కడున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. అయితే అక్కడ డీమాన్ కనిపిస్తాడు. డీమాను రోజ్ కలలోకి వెళ్తాడు. రోజు డీమాన్ను చూసి చాలా సంతోషపడుతుంది. డీమాన్ దగ్గరికి వెళ్ళి నేను పుట్టిన ఇల్లు ఇదే,
ఈ ప్రకృతి చాలా బాగుంటుంది, నేను ఇక్కడ మనిషిగా ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అని తన చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ చెప్తూ ఉంటుంది. రోజు తన కలలో చాలా సంతోషంగా ఉంటుంది. ఇదే అవకాశం అనుకుని డీమోను ఒక వుడెన్ స్టేక్తో తనని పొడి చేస్తాడు. రోజు చనిపోతుంది. డీమోను ఏడుస్తూ చాలా బాధపడతాడు. డీమోను పోలీస్ షెరీఫ్కి కాల్ చేసి రమ్మంటాడు. పోలీస్ షెరీఫ్ డీమోన్ దగ్గరికి వస్తుంది. డీమోను షెరీఫ్తో నేను వ్యాంపైర్ని పట్టుకున్నాను, తనని చంపేశాను అని చెప్పి రోజుని చూపిస్తాడు. పోలీస్ షెరీఫ్ నువ్వెంతగానో ఈ మిస్టిక్ ఫాల్స్కి సహాయపడుతున్నావు, ఇందులో ఉన్న మనుషులందరినీ కాపాడుతున్నావు, చాలా థ్యాంక్స్ అని అంటుంది. డీమోను పర్లేదని రోజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జూల్స్ మిస్టర్ గ్రిల్లో టైలర్ని కలుస్తుంది. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వొక తోడేల్వి అని అంటుంది. అది విన్న టైలర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. జూల్స్ టైలర్తో మ్యాన్సలాకుడిని ఎవరు చంపేశారో తెలుసా, అదే నీ ఫ్రెండ్ ఉంది కదా క్యారలైను తన ఫ్రెండ్స్ కలిసి మ్యాన్సలాకుడిని చంపేశారు అని అంటుంది. అది విన్న టైలరు క్యారలైన్ మాత్రమే ఈ మిస్టిక్ ఫాల్స్లో ఉన్న వ్యాంపైర్ అని అంటాడు. దానికి జూల్స్ లేదు, స్టీఫెన్ అండ్ డీమోన్ కూడా వ్యాంపైర్సే, క్యారలైన్ నీతో అన్ని అబద్ధాలు చెప్పింది అని అంటుంది. ఎలీనా డీమోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డీమోన్ ఇంటి తిరిగి వస్తాడు. తను రోజ్ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలీనా తన దగ్గరికి వెళ్ళి తనను ఓదారుస్తుంది. తరువాత డీమోను ఎలీనాని ఇంటికి వెళ్ళిపోమని అంటాడు. ఎలీనా ఇంటికి బయలుదేరుతుంది. డీమోను రోజ్ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ బాధల నుంచి తను బయటికి రాలేకపోతాడు. తన రోడ్ మీదకి వెళ్ళి అటుగా వెళ్తున్న జెసికా అనే అమ్మాయిని ఆపుతాడు. తనతో తన బాధలన్నీ చెప్తాడు. తరువాత నేను మనిషిగా ఉంటే బాగుండేది అని చెప్పి జెసికా మీద అటాక్ చేసి తనను చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా ఇంటికి వస్తుంది. తన కోసం స్టీఫెన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలీనా స్టీఫెన్ చూసి తన దగ్గరికి వెళ్ళి రోజ్ చనిపోయింది అని చెప్తుంది. స్టీఫెన్ ఎలీనాతో నేను ఐజోబెల్కి కాల్ చేశాను, కానీ తను కలవలేదు, తనకి బదులు మనకి ఇంకొకరు సహాయం చేయడానికి వచ్చారు అని అంటాడు. అయితే ఇంతలో జాన్ బయటికి వస్తాడు. జాన్ చూసి ఎలీనా ఆశ్చర్యపోతుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నిజం తెలిసిన టైలరు క్యారలైన్ని ఏం చేయబోతున్నాడు, అలానే జాన్ నిజంగా ఎలీనాకి హెల్ప్ చేయడానికి వచ్చాడా లేదా వేరే పర్పస్ కోసం వచ్చాడా అన్నది చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.